బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి కృష్ణ బ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దసరా. ఇదైతే ఫస్ట్ అయితే మనకి అమ్మ దర్శనం అయితే అయింది కాబట్టి ఈ బ్లాగ్ మొత్తం చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా, ఎంజాయింగ్గా, ఇంకా వైబింగ్గా చాలా బాగుంటుందని ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. ఈ బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. నాకు ఎడిట్ చేస్తుంటేనే అబ్బా అప్పుడే అయిపోయిందా, ఇది వచ్చేసి మినీ బ్లాగ్ అనమాట, అప్పుడే అయిపోయిందా, ఇంకొంచెం సేపు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే అంత బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎలాగో మీకు ఈ వీడియో నచ్చబోతుంది కాబట్టి లైక్ చేయండి. అండ్ లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది బ్లాగ్ అనేది కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గురువు ఇలాంటి మంచి మంచి వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయాలి కదా, ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా చాలా ట్విస్ట్లు, ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చూడండి. ఇంకా మీకు ఎక్కడ ఒక వీడియో చూస్తున్నట్టు, ఎక్కడ ఒక బ్లాగ్ చూస్తున్నట్టు కాకుండా రియల్గా మీరు టెంపుల్కి వెళ్ళలేకపోయినా కానీ ఒకసారి టెంపుల్లో రియల్గా అక్కడ ఎట్లా ఉంటుంది, క్రౌడెడ్లో కానీ ఎట్లా అమ్మ దర్శనం కానీ మీరు దగ్గరుండి చూసినట్టు అనిపిస్తుంది. సో ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీరు చాలా మిస్ అవుతారనమాట. ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్స్ కానీ ఇంకా చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి, మీకు ట్విస్ట్లు మీద ట్విస్ట్లు, మన వీడియోస్ అంటేనే ఒక ట్విస్ట్, సో దాంట్లో ఇంకా ట్విస్ట్లు ఉంటే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్. ఎందుకు ఇంత చెప్తున్నాను మీకే తెలుస్తుంది. ఒక చీఫ్ గెస్ట్, మీ అందరూ చాలామంది ఫ్యాన్స్ ఉండొచ్చు నాకు తెలిసి, నేను కూడా ఫ్యాన్ అనమాట. ఎవరు అనుకుంటున్నారా? అప్పుడే చెప్పేస్తాం మీకు. వీడియోలో ఇంకా థ్రిల్ ఏముంటుంది గైస్. ఇంకెక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఐ మీన్ టెంపుల్లోకి వెళ్దాం. ఇప్పటిదాకైతే అక్కడ అమ్మ పూజ అయితే జరిగిందనమాట, ఇంకా జరుగుతుంది కూడా. ఇక్కడైతే ఇప్పుడు మనం ఎందుకు వచ్చినామంటే అక్కడ చీఫ్ గెస్ట్ వచ్చేదానికి కాబట్టి వచ్చినాం అనమాట. ఆగండి, అప్పుడే రివీల్ చేయాలనుకోవట్లేదు. ఇంకొక 2 minutes వెయిట్ చేస్తే మీకే రివీల్ అవుతుంది. మీరు ఎంతమంది ఇప్పటికే మీరు ఎవరో గెస్ట్ చేశారో కొంచెం కామెంట్ చేయండి, నాకు తెలుసుకుంటాను నేను మీకు ఎంత జనరల్ నాలెడ్జ్ ఉందో. అందుకే ఫోటోగ్రాఫర్స్, కెమెరామ్యాన్స్ అక్కడ ఉంటే నేను కూడా ఇప్పుడు అక్కడికే వెళ్తాను. ఇక్కడైతే ఆ బుడ్డాని తల్లో పువ్వు చాలా బాగుంది, క్యూట్గా ఉంది, అందుకనే తీసిన అనమాట. ఓకే, అది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడైతే ఈ క్రౌడెడ్లో నేను వీడియో రికార్డ్ చేయడానికి వచ్చిన అంటే పెద్ద సాహసం. ఇంకా ఈరోజు నేను నా డ్రెస్ ఏంటో తెలుసా ఇప్పుడు వేసుకున్నది, నేను శారీ కట్టుకున్నా గైస్. నేను లాస్ట్లో నా లుక్ పెడతాను, ఎలా ఉందో కామెంట్ చేయండి, నాకు తెలుసుకుంటా. ఇంకో శారీ కట్టుకోవాలా కట్టుకోవద్దా మీరే చెప్పండి. ఎలా అనిపించింది నాకు ఆ శారీ మీరే చెప్పాలి. మీరు చెప్పే మీ ఒపీనియన్ బట్టే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడైతే పూజ చేస్తారు మన చీఫ్ గెస్ట్. ఓకే, రివీల్ చేద్దామా? కొంచెం టైం తీసుకుందామా? 3, 2, 1. మన నవీన్ యాదవ్ అన్న అయితే ఇక్కడ పూజ స్టార్ట్ చేసిరు. హీఈస్ అవర్ చీఫ్ గెస్ట్ అనమాట. నేనైతే పెద్ద ఫ్యాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నకి నిజంగా. ఇంకా యాజ్ యూజువల్ ఇంకా ఆడియో పెట్టేస్తాను, మీరు చూడండి. అవసరమైన దగ్గరే కొన్ని మెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇది మొత్తం మీరు మీ చెవులతో మీరే వినండి. పూజ మంత్రాలు ఉంటాయి కదా, అవన్నీ మీరే చూసి వినండి. అక్కడున్న ఫీలింగ్, పీస్ఫుల్ ఫీలింగ్, ఒక వైబ్ వస్తుంది కదా. లేటుగా వస్తున్నటువంటి భక్తులకు కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే మన నవీన్ యాదవ్ గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. గంభీర్ పూజ కార్యక్రమం ప్రారంభిస్తారు. महादेवी नमः। धर्म्यपूर्वकैर्मङ्गलप्रसोगणविधिष्ठायां सुपतिधौ श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्य नामधेयस्य पूर्वसङ्कल्पयजमानस्याः हैदण्डगोत्रोद्भवस्य श्रीशैलं यादव नामधेयस्य कस्तूरी नामधेयी
रमेश यादव नामधेयस्य वसंता नामधेयी अविन यादव नामधेयस्य वर्षा नामधेयी वेंकट यादव नामधेयस्य अंश यादव नामधेयस्य सहकुटुंबान एंपल्लगोत्रोद्भवस्य नागार्जुनरेड्डी नामधेयस्य शोभाराणी नामधेयी साई अभीषा नामधेयी वैष्णवी नामधेयी सहकुटुंबान सनातन ब्रह्मर्षिगोत्रोद्भवस्य सकलजनानां नामधेयस्य सहकुटुंबानां सहबान्धवानां क्षेमार्थं निर्माणस्याः भवानुकूलि निर्माणस्याः सकलक्षेमस्थैर्यवीर्यभयायुहारोग्य अक्षैश्वर्यावृद्ध्यर्थं धर्माधीश्वरी कामोक्ष चित्रविधवलौर्यादसिद्ध्यर्थोष्टकाम्य धमणोमयञ्जवलसिद्ध्यर्थो श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी अखिलांड कोटि ब्रह्मांड नायकी आदिपराशक्ति स्वरूपिणी श्री विक्रमासनी श्री ललिता परमेश्वर देवतादि अनुग्रह फल निर्माणस्याः सकल कार्य निर्माणस्याः राजकीय रंगीनाजनजना प्रवर्धमान योग्यता फल प्रसाद सिद्ध्यर्थं उन्नत स्थान योग्यता फल प्रसाद सिद्ध्यर्थं श्रीमन्महाश्री विधिगते समय महोत्सव समयेन श्री समी देवता यथा ओम श्रीमन्महाश्री समी देवतागे नमो नमः अलंकारार्थाः अमीवो गन्धाः सुगन्धाः इवेक्षदाः पुष्पेक्षदाः इमानि पुष्पाणि सुपुष्पाणि सकलहाराधनीः शोभनमस्तु सच्चिदमस्तु श्रीमन्महाश्री देवी देवतागे नमो नमः ओम दुर्गागे नमः शिवाय नमः महालक्ष्मी नमः चंडिकाय नमः विष्णुपष्टागे नमः निर्गुणाय नमः गे नमः ओमधारसिंहे नमः ब्रह्मणे नमः ओमनेत्वन्ये नमः ओम महादेव्ये नमः अच्युताय नमः ओम महागौरी नमः ओम महालक्ष्मी नमः ओम श्री महादेव्ये नमः ओम दुर्गाय नमः प्रजापतये नमः विष्णवे नमः ओम महादेव्ये नमः वास्तुपतये नमः गौरी नमः ओम ब्रह्मणे नमः अच्युताय नमः महादेवी नमः श्री देवतागे नमो नमः मंगलनीराजनम संदर्शयामि यदा नमस्करोमि हर नमः पार्वती पदये हर 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 महादेव शंभो शंकर हर नमः शिवार्पणमस्तु हरि ओम माता की निवलंबे माता की प्रियदर्शिनी शिवी सुमयते पापं शिवी शत्रु विनाशिनी अर्जुनस्य धनुर्धारी रामस्य प्रियदर्शिनी शिवी सुमयते पापं शिवी शत्रु विनाशिनी अर्जुनस्य धनुर्धारी रामस्य प्रियदर्शिनी शिवी सुमयते पापं शिवी शत्रु विनाशिनी अर्जुनस्य धनुर्धारी रामस्य जगदम्बे माता की बोलो श्री रेणुकांबा देवी माता की చిన్నగా చిన్నగా అమ్మ ముళ్ళు మెల్లగా మెల్లగా महादेव्ये नमः श्री श्री देवतागे नमो नमः वेदोक्तसार प्रवचन सुवर्ण दिव्य मंत्र पुष्पसहिता आत्म प्रदक्षिणधरे नमस्कारान् समर्पयामि महादेवाय नमः पवित्रे नमः अक्षजाय नमः विष्णवे नमः कृष्णे नमः प्रजापतये नमः विष्णवे नमः शिवाय नमः वास्तुष्पतये नमः साक्षिणे नमः हरे नमः श्री कृष्णाय नमः श्री कृष्ण परब्रह्मणे नमो नमः श्रीमन्मः श्री श्री देवतागे नमो नमः नानाविधपरिमलपत्रपुष्पपूजां समर्पयामि अधः धूपो పొద్దున్న కూడా మంచి దర్శనం చేసుకోలేదు కదా షార్ట్ వీడియోలో. ఇప్పుడైతే లాంగ్ వీడియోలో మంచిగా మీరు ఏం కోరుకుంటారో కోరుకుంటే నేనైతే కోరుకున్నాను అనమాట మా సబ్స్క్రైబర్స్ని మమ్మల్ని ఎప్పుడూ హ్యాపీగా ఉంచమ్మా అని. ఇంకా గాయస్ మీకు తర్వాత రికార్డ్ చేయలే కానీ వీడియోలలో దొబ్బి పెట్టారు, ఎందుకంటే ముందు నేనే ఉన్నా కాబట్టి
ఎంత క్రౌడ్ అంటే ఒకేసారి మొత్తం ఆ జమ్మి చెట్టు ఏమో నాకు అది నిజం చెప్తున్నా, మీరు తిట్టుకోండి ఏమన్నా కానీ నాకు నిజంగా ఆ చెట్టు ఏంటో తెలియదు, అసలు ఎందుకు కోసుకుంటారు. దాని తర్వాత మీరు వెళ్ళి చూస్తే అప్పుడు ఆ క్రౌడ్ నన్ను దొబ్బేసి నాకు గుచ్చుకుంటే ఆ ముళ్ళులు ఉన్నాయంటే ఏమో నాకు గుచ్చుకుంది కూడా సీరియస్గా. అది ఎందుకు కోసుకుంటారో నాకు తెలియదు, నన్ను మాత్రం దొబ్బుతారు. బయటికి వెళ్ళి నాకు శారీ ఊసిపోయినంత పని ఏం తెలుసా గాయస్ ఆ క్రౌడ్లో అసలు. దాని తర్వాత ఎవ్వరు లేరు, వెళ్ళి కోసుకోవచ్చు కదా, అప్పుడు లేదు, అంత క్రౌడ్ ఒకేసారి పడిపోవాలి, లేకపోతే మాకు నిద్ర పట్టదు అన్నట్టు చేస్తారు అసలు నిజంగా. ఏం చేస్తున్నావు మీడ? నా వాయిస్ నాకే రీసౌండ్ వస్తుంది. స్వీటీ బా దొబ్బి పెట్టిరు, నా శారీ కూడా ఊసిపోయినట్టు పని అయింది అసలు. అంటే అంత రష్ అంత దొబ్బుతురు అనమాట. ఆ జమ్మి చెట్టు ఏమో అంటారు కదా, దానికి ఆకులు కోసుకొని లిటరలీ బ్లడ్ వచ్చిందంటే నేను కోసుకోలేదు, అయినా కానీ వాళ్ళు తోషకు వచ్చింది. ఇంత మరి ఇట్లా అయిపోయారు ఏందో ఏంటో. మీకు అనిపించవచ్చు ఏంటి మీ డాడీ ఎక్కడ వ్లాగ్లో కనిపించలేదు, టెంపుల్కి రాలేదని. ఎస్ గ్యాస్, మా డాడీ అయితే ఇప్పుడు టెంపుల్కి రాలేదు, ఎందుకంటే డాడీ కొంచెం వర్క్ నుంచి అర్జెంట్ కాల్ వచ్చి అయితే వెళ్ళిండు. ఇంకా నేను కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తా చూడండి. నా శారీ నీ చల్లని మాటల కోసం లోపల ఎదురే చూసా. సో ఇదన్నమాట నా ఫుల్ లుక్ అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రీల్స్ అయితే నా ఇన్స్టా ఐడిలో ఉంటే, నా ఇన్స్టా ఐడి వచ్చేసి PritiKrishna243, వెళ్ళి ఫాలో చేయండి. ఇంకా అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి దాంట్లో, సో చూస్తూ ఉండండి. స్టే ట్యూన్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గురువు చేసేయండి ఫాస్ట్గా. మన నవీన్ యాదవ్ అన్న ఫ్యాన్స్ సింబల్ అవ్వండి. కామెంట్స్లో చూద్దాం ఎంతమంది.